ఆ ప్రొడక్ట్ మంచిదా కాదా మనకు ఎవరు చెప్పాలి? ఒక హోటల్లో మనం భోజనం చేస్తాం పోతున్నాం సార్, ఆ హోటల్లో భోజనం బాగుందా ఎవరు అడగాలి? హోటల్ ఓనర్నా తినొచ్చు, సినిమా బాగుందా ఎవరిని అడగాలి? ఇట్లా ఒక్క పూట తినే భోజనం కానీ, ఒక 5 నిమిషాలు తాగే టీ కానీ, ఒక 10 నిమిషాలు తినే చాట్ బండార్ ఏమంటారు పానీపూరి కావచ్చు, ఎగ్ పఫ్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, చిన్న చిన్న వస్తువులు కూడా సార్ మీ ఊళ్ళో చాయ్ ఎడ బాగుంటుంది అని కనుక్కొని పోతున్నా లేదు, ఏ హోటల్లో భోజనం బాగుంటుందని కనుక్కుంటారా లేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే చిన్న అంటే జస్ట్ గంట అరగంటకే కనుక్కొని వెళ్ళి మనం వాడుతున్నాం కదా ప్రోడక్ట్లు, గంట అరగంట వాడక. సినిమా అయితే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, అది మంచి చూడకున్నా ఏం కాదు, మంచి చూసినా ఏం కాదు, ఎస్ఆర్ను అయినా కూడా ఏది మంచిదని కనుక్కొని పోతుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే చనిపోయిన దాకా మన ఇంట్లో కొన్ని ప్రొడక్ట్లు వాడతాం, అందులో సబ్బు, సర్ఫు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, బట్టలు ఉతికేది, అంటు దోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్. నేను చెప్పిన ప్రోడక్ట్లన్నీ మనందరి ఇళ్లలో ఉంటాయి, ఎస్ఆర్ను. ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్లతోటి మన ఆరోగ్యానికి సంబంధం ఉందా లేదు సార్? ఆరోగ్యానికి సంబంధించిన ఈ ప్రోడక్ట్ ఇంట్లో బాత్రూమ్ క్లీనర్ కూడా నీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. బాత్రూమ్ క్లీనర్ చేసేటప్పుడు దాని నుంచి వచ్చే వాసన నీ బ్రీతింగ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. శ్వాసకోశ వ్యాధులకు బాత్రూమ్ క్లీనర్ నుంచి వచ్చే స్మెల్ కూడా కారణం. ఇట్లా చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ దగ్గర నుంచి మొదలు పెడితే కడుపులో మురిక్కాలలో పోసేటటువంటి కుకింగ్ ఆయిల్ దాకా ప్రతి ఒక్క ప్రోడక్ట్లో నీ కుటుంబం ఆరోగ్యం ముడిపడి ఉన్నది. ఇన్ని రకాల ప్రోడక్ట్లతోటి నీ కుటుంబం ఆరోగ్యం ముడిపడి ఉన్న ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్. ఈ 20 రకాల ప్రోడక్ట్లు ఆరోగ్యం ముడిపడింది కాబట్టి మంచిది వాడుకోవాలన్నా మందంతా వాడాలి. నూనె ఒకటే మంచిది వాడాలా, ఒంట్లో బయట అన్నా ఒంటికి వాడేటి, పండలు తుడిచేది, బాత్రూమ్ కడిగే బాత్రూమ్ క్లీనరు అది బ్యాక్టీరియా మీద పనిచేసిన దానికంటే మన ముక్కు మీద ఎక్కువ పనిచేస్తుంది, అవునా కదా? చీమలు రాకుండా గీసేటువంటి అది, దోమలు రాకుండా పెట్టే కాయలు అది చీమలకు దోమలకు ఏమొస్తుందో కానీ ఐటి కంటే ఎక్కువ వాసన మనమే పెట్టుకుంటాం. ఇట్లా ఇంట్లో వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చేసినప్పుడు ఈ ప్రోడక్ట్ మన ఆరోగ్యానికి మంచిది వాడుకోవాలన్నా ఏది తక్కువకి వస్తే అది వాడచ్చు. అందరు మాట్లాడరా? ఎవరు మాట్లాడితే వాళ్ళకి బంగారం ఇస్తే లొల్లి పెడతారు కదరా? నేను ఒకటే మాట చెప్తున్నా, నేను ఇప్పుడు మీరు మాట్లాడినంత మాత్రం నాకు డబ్బులు రావు, మీరు మాట్లాడితే నాకు ఎనర్జీ వస్తుంది. పొద్దుగాల 3 గంటలు మొత్తుకున్నాడు కర్మంలో, ఇప్పుడు జరిసేపు మాట్లాడాలంటే మీరు జర ఇట్లా చూసుడు బంద్ చేయాలి. తినొచ్చరా లేదా అర్థం చేసుకోమని అడుగుతున్నా కదా, నేను ఏమైనా పైసలు అడిగినా మిమ్మల్ని? మరి ఎందుకంటే కోపంగా చూస్తున్నారు. సో 20-30 రకాల ప్రోడక్ట్లలో ఆరోగ్యం ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్లు మంచి వాడుకోవాలన్నా లోకమంతా వాడేటి వాడాలి. ఇంకొకసారి ఫైనల్ ఇంత గట్టిగా చెప్పారు కదా మంచిదని. మీకు తెలిసి మేడిమిక్స్ సోప్ మంచిదా, సంతూర్ మంచిదా? గట్టిగా ఏది ఎక్కువ వాడతారు? ఇప్పటిదాకా చెప్తారు కదా సార్ మంచిది వాడాలి సార్ అని. మంచిది సంచిలో పెట్టి సంతూర్ ఎందుకు వాడుతుంది? డాబర్ మంచిదా, కోల్గేట్ ఏది ఎక్కువ వాడతారు? కూల్ డ్రింక్ మంచిదా, కొబ్బరి నీళ్ళ ఏది ఎక్కువ తాగుతారు? నేను మీకు కొత్త సినిమా ఏం చెప్తలేను, మీకు తెలిసిందే గుర్తు చేస్తాను. ఒకసారి కారణం అర్థం చేసుకోండి. మేడ్ మిక్స్ మంచిదని మీరు చెప్పాలా? 6.5 లక్షల మంది నాకు ఇదే చెప్పారు. ఇప్పుడు మీరు సాయంత్రం మీటింగ్ అయినాక మీ ఊర్లోకి పోయి ఎవరైనా కలిస్తే అన్న మేడ్ మిక్స్ మంచిదా, సంతూర్ మంచిదా అని ఏం చెప్తారు? వాళ్ళ ఇంట్లో బాత్రూంలో పోయి చూడరు ఏముంటుంది? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మేడ్ మిక్స్ మంచిదని లోకం మొత్తం తెలిసిన సంతూరే వాడటానికి కారణం ఏంటిది? టీవీలలో అడ్వర్టైజ్మెంట్ అయినా ఇంకేమైనా ఉందా? అడ్వర్టైజ్మెంట్ ఓన్లీ సంతూరే వస్తుందా? మేడ్ మిక్స్ కూడా వస్తుందా? మేడ్ మిక్స్ కూడా వస్తుంది. మరి యాడ్ వచ్చిందని ఎట్లా వాడుతారు సంతూరు? కాకపోతే మేడ్ మిక్స్ గురించి మామూలు మనకు తెలియని వాళ్ళు చెప్తారు, సంతూర్ గురించి మహేష్ బాబు చెప్తాడు. ఎస్ఆర్ మీరు కొంచెం మీ మనసును అడగండి, నేను చెప్పేది కరెక్టా కదా మీకే తెలుసు. నేను చెప్పిన దానికల్లా డబ్బు కొట్టకుండా మీ మనసును ఒకసారి అడిగితే కొంచెం ఈజీగా వెళ్తాం మన మనసు. నేను చెప్పేది రాంగ్ అనిపిస్తే మీరు కరెక్ట్గా వెళ్ళలేదు. రెడీయా? డాబర్ మంచిదా, కోల్గేట్ మంచిదా అంటే డాబర్ మంచిదని చెప్పారు. కోల్గేట్ వాడటానికి కారణం ఏంటి? కోల్గేట్ ఏమో సమంత డోర్ బద్దలు కొట్టి ముందుగా మైక్ పెడుతుంది, నీ టూత్ పేస్ట్ వస్తున్నారు. డాబర్ పేస్ట్ వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఎస్ఆర్నో కొబ్బరి నీళ్ళు తాగమని ఎవడు చెప్పాడు.
మహేష్ బాబు 100 సార్లు చెప్తాడు. డబ్బా మొత్తం ఇట్లా 200 ml డబ్బా ఉంటుంది ఆ సీసా, దాన్ని మూతకాడ పెట్టుకొని 3-4 గుట్టలు దుంకుతాడు మహేష్ బాబు. మనం 2 లీటర్ డబ్బా మొత్తం తాగితే మెట్లే ఎక్కరాదు. మనం వాడాల్సింది వేరు, మనతో వాడిస్తున్నది వేరు. ఒప్పుకుంటారా? ఇప్పుడు నాకు మాట చెప్పండి, మీరందరూ మేడి మిక్స్ మంచిదని తెలిసిన సంతూర్ వైపు వెళ్ళడానికి కారణం ప్రొడక్టా పర్సనా? ఎవరైనా మహేష్ బాబు. అంటే ఇక్కడ సంతూర్ బ్రాండా మహేష్ బాబు బ్రాండా? మనం రుద్దుకునేది ఎవరిని? సంతూర్నా మహేష్ బాబు? ఎవరు బ్రాండ్ అయి ఉండాలి? చెప్పేటోడు గొప్పోడు అయి ఉండాలా? చెప్పే ప్రొడక్ట్ గొప్పది అయి ఉండాలా? మీరు యాక్చువల్గా మీరు కానీ నేను కానీ మనం అందరం యాక్చువల్గా మేడ్ మిక్సే వాడేటోళ్ళం. కానీ మహేష్ బాబుని అడ్డం పెట్టి మేడ్ మిక్స్ వాడితే దవాఖాలు ఎట్లా నడుస్తావా అని చెప్పి మనం ఇటు తిప్పిరు ఆయన అడ్డం పెట్టి. నేను చెప్పేది చోక్ కాదు, నీకు కొంచెం సేపు ఆలోచిస్తే మొత్తం అర్థమైంది. అర్థమైందా? మీరు ఒకరే కాదు, లోకం మొత్తానికి తెలుసు. గోపుడు పెట్టినాక సంతూర్ వాడతారు, గోపుడు పెట్టాకనే మేడ్ మిక్స్ తెచ్చుకుంటారు. పళ్ళు ఊసిపోయినాక కోల్గేట్ వాడతారు, ఊసిపోయే ముందర డాబర్ తెచ్చుకుంటారు. రోగాలు వచ్చినాక కూల్ డ్రింక్స్ తాగుతారు, రోగాలు వచ్చి దవాఖాన పడగానే కొబ్బరి నీళ్ళు తాగుతారు. దవాఖాన ముందర చూడుకొని కొబ్బరి బొండాల షాప్ ఉంటుంది. ఏ దవాఖాన ఉందో కానీ ఓడి కొంచెం అటు ఇటుగా ఆ గలీలో కొబ్బరి బొండాల షాప్ ఉంటుంది. ఆ బోండాల షాపుల దగ్గరికి వెళ్ళి అడగండి, ఈయన ఎందుకు పెట్టినంటే పేషెంట్ల కోసం. అంటే అర్థమైంది, పేషెంట్లే తాగాలని ఆయన కూడా చచ్చిపోయింది. అసలు ముందే తాగితే పేషెంట్ అయ్యే అవకాశం లేదని మనకు తెలుసు. అవునా? దీన్ని ఒక మ్యానిపులేషన్ లెక్క నడిపిస్తున్నటువంటి వ్యవస్థ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు కాదు సార్, 30 నుంచి 40 సంవత్సరాల నుంచి అప్పుడెప్పుడో వాషింగ్ పౌడర్ నిర్మా మొదలైంది. తర్వాత లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం ఎక్కడ ఉందంటే లైఫ్ బాయ్ ఎంత పడరు. ఆ తర్వాత వావ్ మమ్మీ అంటే సంతూర్ ఎంత పడరు. ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ బంద్ చేసిరా లేదు? ఇప్పుడు నడుస్తుందా లేదు? అంటే బంద్ అయిపోయిన ప్రోడక్ట్ కూడా జనాలకు వాడిపించే కాడికి వచ్చింది. ఆ తర్వాత ఏడాది పోయిందంటే విమల్ ఇలాచి, పల్లెకులలో కేసరి, గుట్కా కూడా నిలబెడుతున్నారు ఈజీగా అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు మీరు నేను ఊళ్ళో పోయి ఓ ప్రచార రథం కట్టుకొని, ప్రచార రథం అది ఉంటుందిగా మన ఎలక్షన్లలో పెద్ద వ్యాన్ ఉంటుంది కదా సార్, ఈ పక్క ఆ పక్క గుట్కాలు వేసుకొని మనందరం నంద్యాలలో అందరూ గుట్కాలు తినూరి చాలా కమ్మగా ఉంటాయి, మీ పనులన్నీ మంచిగా ఉంటాయని ప్రచారం చేసినాం అనుకో, ఊళ్ళో జనాభా రియాక్షన్ ఏంటిది? ఉరికి చురికిస్తుంటారు కదా, అవునా కదా? ఇప్పుడు అట్లా ప్రచారం నేను చేస్తే తప్ప ఎవరు చేసినా తప్పే. ఊళ్ళోకి వచ్చి చేస్తే తప్పు, కానీ టీవీలో చేస్తే ఒకసారి థింక్ చేయండి మీరు. నేను చేసిన ఒక పని తప్పెట్లయింది, అదే పని సెలబ్రిటీ చేస్తే తప్పెందుకు అవుతుంది? మహేష్ బాబు ముఖానికి, ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్యం మీద ఏమంటారు, ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్కి, ఆయనకున్న పర్సనాలిటీకి పాన్ మసాలాకు సంబంధం ఉందా? ఆయనతో కూడా పాన్ బార్ అని ఓ కంపెనీ యాడ్ ఇప్పిస్తుంది. ఇట్లా కంపెనీ ఓనర్లు అందరూ కూడా మైండ్లో ఏం ఫిక్స్ అయ్యారంటే జనాలకి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడం కంటే అడ్వర్టైజ్మెంట్లో ఈ పెద్ద సెలబ్రిటీ తోటి అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తే చాలు. అమితాబ్ బచ్చన్ చేతిలో పడితే అగరబత్తీలు కూడా అమ్మడవచ్చు. ఇప్పుడు నేను ప్రొడక్ట్ ఎలా ఉండాలనే దాని మీద కంటే ఎవరితో చెప్పియాలి అని దాని మీద ఫోకస్ చేయాలి. అట్లా గుట్కాలు కూడా ఇప్పుడు చాలా సింపుల్గా, మీ ఊళ్ళో కూడా అక్కడక్కడ ఫ్లెక్సీలు ఉంటాయి. చిక్కర్ పాన్ మసాలా, సిగ్నేచర్ పాన్ మసాలా, తర్వాత మన రజనీగంధ, ఆర్ఆర్ పాన్ మసాలా. సరే, ఇక్కడ 15 ఏళ్ళ కొడుకు ఎంతమంది ఉన్నాడు? 15 ఏళ్ళ కంటే పెద్దగా ఉన్న కొడుకు ఎంతమంది ఉన్నాడు? 15 ఏళ్ళు పైపడ్డాయి. ఈ మేడంకి 15 ఎన్ని ఏళ్ళు? మీ అబ్బాయి 27 ఏళ్ళు. ఇలా కొడుకు నేను తీసుకుపోయి మందు ఎట్లా తాగాలో నేర్పుతున్నాను, ఏ మందు తాగాలో చెప్తున్నాను అనుకో. ఈయనేమంటది, పాప మా ఏ బంగారం వెంటికలు వచ్చిండు, నా కొడుకు మందా నేర్పిస్తున్నట్టుగా మూరలేసి తొక్కుతుందా కదా? భోజుడికి ఎవరు అనేది ఎడికలు వచ్చిండు నా కొడుకు ఎస్ఆర్లో. ఈ మాట నేను చెప్తేనే కోపం రావాలా, ఎవరు చెప్పినా కోపం రావాలి? మరి ఆయన ఏంది సింహం మీద కూర్చొని మేల్సన్ అంటున్నాడు బాలకృష్ణ. నేను ఇప్పుడు బాలకృష్ణ తిడతలేను, చిరంజీవిని తిడతలేను, మహేష్ బాబుని తిడతలేను, ప్రొడక్ట్లను కూడా తిడతలేను. నా పాయింట్ ఏంటంటే వాళ్ళు వాడరు ఎందుకు, మనకు వాడమని చెప్తారు ఎందుకు, అది క్వశ్చన్. మహేష్ బాబు థమ్స్అప్ తాగుతారా? సంతూర్ వాడతారా? గుట్కా తింటారా? కానీ మనకు చెప్తారా లేదు. వాళ్ళు తినందుకు, వాళ్ళకి మంచిది కాదని మనకి చెప్పేది ఎందుకు? డబ్బుల కోసం. ఆ డబ్బులు ఎవరివి? మన డబ్బులు తీసుకొని మనకు మంచి చెప్తారా చెడ? ఇది ఇప్పుడు జరుగుతున్న ట్రెడిషనల్ మార్కెట్. మరి దీనికి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధం ఏంటంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. దానికన్నా ముందు ఉన్నటువంటి విషయం ఏంటంటే, మీరు మాట చెప్పండి,
అడ్వర్టైజ్మెంట్ మొదటి నుంచి ఉందా, మధ్యలో వచ్చిందా? అది రాకముందు ఎట్లుందో ఒకసారి చూద్దాం. మనకన్నా ముందు తరం ఎవరు? అమ్మ నాన్న. మాట్లాడరా? మాట్లాడరా ప్లీజ్. మరి దారుణంగా ఉంది నంద్యాల పెట్టి. ఎప్పుడు ఇట్లా లే, మధ్యాహ్నం పెట్టాను ఇట్లా అవుతుందా? ఆ నెక్స్ట్ టైం నుంచి కొద్దిగా పెడదాం. ఇవాళ ఒక్కనాడు జరా, ఓకేనా? మీ మాటలే మీ 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 ఎనర్జీ, మీరు ఏమంటారు, మీరు మాట్లాడితేనే నాకు జర ఎనర్జీ వస్తుంది. ఇట్లా చూస్తారు సార్, నాకే భయం అవుతుంది చూస్తుంది. అది కూడా ఎట్లా అవుతుంది మంచిగా, ఎట్లా ఉండాలి మనిషి. బోర్ కొడుతుందా? బోర్ కొడితే పని చేద్దాం. సో మనకన్నా ముందు తరం ఎవరు? అమ్మ నాన్న. ఆరోగ్యంలో మనకంటే బెటర్ కదా వీళ్ళు. తాత ఇంకా బెటర్, ముత్తాత, అల్లయ్య. ఇప్పుడు ముత్తాతలు కానీ తాతలు కానీ మన పూర్వీకులు అందరూ ఇంత బలంగా ఇంత ఆరోగ్యంగా ఉంటుంది మెయిన్ కారణం ఏంటిది? ఫుడ్. ఫుడ్ కదా, ఓకే, ఫుడ్ అన్నారు కదా. ఇప్పుడు ఆ ఫుడ్ మంచి ఫుడ్ తిన్నరా వాళ్ళు? అన్ని తినరా? ఇంకొకసారి ఆలోచించండి. మనకంటే ముందున్న పూర్వీకులు అన్నీ తిన్నరా? మంచి మంచివే తిన్నరా? వాళ్ళు అన్నీ తిని మంచివేగా మనకు చెప్పారు. వ్యాపకాయలు కూడా ఎవడో ఒకడు తిని ఉంటాడు కదా, తింటేనే కదా చేదుకుందని తెలిసింది. ఎవడో ఒకడు గన్నీరు పప్పు తిని గుడ్డు పెట్టి ఉంటాడు, అది తింటే గుడ్డు పెడతారని మనకు చెప్పారు. అవునా కదా? వాళ్ళు చదువుకొని తెలుసుకురా, అనుభవంతో తెలుసుకురా. అంటే ముత్తాతల్లో నాయన ఏం తిన్నాడో ముత్తాతకి అదే వచ్చింది. ఇలా నడవ మహేష్ బాబు రాలే, అడ్వర్టైజ్మెంట్ లేదు. ఏం తిన్నారు వాళ్ళు? బిడ్డ నేను గట్క తిన్నా అంటే సంకటి, నేను సంకటి తిన్నా, ఇగో ఇట్లుంటుంది, నువ్వు కూడా తిన్నా. ఇది జొన్న రొట్టె, నేను తింటున్నా, నువ్వు కూడా తిను. నేను గంజి తాగినా, నువ్వు కూడా గంజి తాగు. రేగువాన్లు ఎక్కువ తినకు, దగ్గులేస్తుంది. ముంజలు ఎక్కువ తినకు, కడుపుని వస్తుంది. ఇగో ఈ ఆకుకూర ఎక్కువ తింటే వాతం అవుతుంది. ఇవన్నీ ఎట్లా చెప్పారు మనకు వాళ్ళు? మనకి ఏదైతే అవుతుందని చెప్తారో వాళ్ళకి అది అయ్యింది, ఆల్రెడీ అయ్యింది కాబట్టి జాగ్రత్త బిడ్డ అని చెప్పారు. అవునా? అమ్మ దోసకాయలు వస్తాడు జాగ్రత్త. అన్ని దోసకాయలు సేమ్ ఉంటాయి కానీ కొన్ని చేదు ఉంటాయి, కోసేటప్పుడు చూసుకోసుకోరి. మునక్కాయలు రెండు సేమ్ ఉంటాయి కానీ కొన్ని చేదు ఉంటాయి, చూసుకోసుకోరి. ఈ మాటలన్నీ చదువుకొని క్లాసులకు అటెండ్ అయ్యి చెప్పిరా? అనుభవించి చెప్పిరా? అనుభవంతో వచ్చింది కాబట్టి మధ్యలో ఎక్కడ మ్యానిపులేషన్ జరగలేదు కాబట్టి ముత్తాతల్లో అయ్య నుంచి ముత్తాతకు, ముత్తాత నుంచి తాతకు, తాత నుంచి నాయనకు, ఈ మధ్యన ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ ప్రభావం లేదు. కాబట్టి మన దగ్గరకు వచ్చిన ప్రొడక్ట్లు అన్ని మంచిగా వచ్చినాయి. ఇప్పుడు నాన్న దాకా వచ్చి ఆగింది. నాయన ఎవరికి చెప్పాలి ఏం తినాలో? మనకు చెప్పాలి. నాన్న మనకు చెప్పినాక మనం వెయిట్ చేసినామా? మనమే నాయనకి ఏమేమి తినాలో చెప్పినాం. తురుతురేలు, లేస్, మూంగ్ దాలు, నూడిల్స్, బిస్కెట్లు, చాక్లెట్లు ఇవన్నీ అయ్యాక అలవాటు చేసింది ఎవరు? తాతకు థమ్స్అప్ పోసింది ఎవరు? పిల్లలకు నూడిల్స్ పెట్టింది ఎవరు? ఇదంతా ఖరాబ్ చేసి లాగుల చేతులు పెట్టుకొని కాలం ఖరాబ్ అయిపోయిందని చెప్పేది ఎవరు? 14 ఏళ్ళకి పెద్ద మనిషి అవ్వాల్సిన ఆడబిడ్డ 9 ఏళ్ళకి కానీ 8 ఏళ్ళకి కానీ పెద్ద మనిషి అయితే సింపుల్గా మాట వాడతారు. జనరేషన్ మారిపోయింది, అట్నే అవుతారు. మీరు ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. నిజంగా జనరేషన్ మారిందా? ఫుడ్ మారింది? ఫుడ్ చేంజ్ అయిందా? చేంజ్ అయ్యిందే మనం తింటున్నాం. థమ్స్అప్ ఏమంటారు, కొబ్బరి నీళ్ళు ఆనే ఉంటాయి, థమ్స్అప్ ఆనే ఉంటుంది. థమ్స్అప్ తాగపోతే మంచి నీళ్ళు అయినా మంచిగా థమ్స్అప్ తోటి పోలిస్తే. ఎస్ఆర్ నో? మేడ్ మిక్స్ షాపులనే ఉంది, సంతూర్ షాపులనే ఉంది. నేను అడిగితే మేడ్ మిక్స్ మంచి అంటున్నావు, నీ బాత్రూమ్ ఏమో సంతూర్ ఉంది. అంటే మేడ్ మిక్స్ వాడుకునే అవకాశం ఉందా లేదా? ఉంది. కానీ ఏదో శక్తి అది వాడకుండా చేస్తుంది. ఆ శక్తి పేరు అడ్వర్టైజ్మెంట్. మన ఊళ్ళకి ముందు మెడికల్ షాప్ వచ్చిందా, కిరాణా షాప్ వచ్చిందా? ఏమొచ్చింది? కిరాణా షాప్కి ముందు బిస్కెట్లు, చాక్లెట్లు, లేస్ తిను, కుసోన్ తిను ఇవన్నీ వచ్చినాయి. అవి వచ్చినాక అనారోగ్యం వచ్చింది. దాని తర్వాత మెడికల్ షాప్ రావాల్సి వచ్చింది. ఇక్కడ కామెడీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే చాలా ఇంపార్టెంట్ విషయం మనసులో పెట్టుకోండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి. లేస్ ప్యాకెట్ తయారు చేసినోడు, మెడికల్ షాప్లో గోళీలు తయారు చేసినోడు, వీళ్ళిద్దరు ఒక్కడే. కొంచెం అటు ఇటుగా పాలల్లో ఉంటారు అంతే. మీరు మ్యాక్సిమం కంపెనీలు చెక్ చేసుకోండి. పెద్ద పెద్ద హాస్పిటల్ ఓనర్లు, మ్యాగీ తయారు చేసేటటువంటి నెస్లే కంపెనీ ఓనర్లు, వీళ్ళంతా పాలల్లో ఉంటారు. రోగాన్ని తెచ్చింది వాళ్ళే, హాస్పిటల్ తెచ్చింది వాళ్ళే. అర్థమైందా? నీకు ఇంకొంచెం క్లారిటీగా రావాలంటే నేను ఒక మాట చెప్తున్నా. సురేందర్ రెడ్డి తెలుసుగా డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో ధృవ అనే ఒక సినిమా వచ్చింది తెలుగులో, ఐడియా ఉందా? ధృవ సినిమాలో రామ్ చరణ్ ఒక మాట చెప్తాడు, నువ్వు ఈ నీళ్ళే తాగాలి, ఈ మెడిసిన్ వేసుకోవాలి, ఈ చదువు చదవాలని ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు అని.
నీళ్లు చదువు మెడిసినే కాదు సార్. నువ్వు ఏ సబ్బు వాడాలి, ఏ సర్ఫ్ వాడాలి, ఏ షాంపూ వాడాలి, ఏ హెయిర్ ఆయిల్ వాడాలి, ఏ కుకింగ్ ఆయిల్ వాడాలి, దేనితో చాయ్ కాసుకోవాలి, దేనితో బండలు తుడుచుకోవాలి, దేనితో బట్టలు ఉతుకోవాలి, దేనితో గిన్నెలు తోముకోవాలి, దేనితో బాత్రూమ్ కడుక్కోవాలి, దేనితో బాత్రూంలో వాసన వస్తుంది పెట్టుకోవాలి, ఏది బట్టలకు స్మెల్ వస్తుంది పెట్టుకోవాలి, ఏది చీమలు రాకుండా పెట్టాలి, ఏది దోమలు రాకుండా పెట్టుకోవాలి. ఆఖరికి ఇంట్లో చిన్నపిల్లల ముడికి ఏ కంపెనీ డైపర్ వేయాలన్నా కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక కంపెనీ ఓనరే డిసైడ్ చేస్తాడు. వాడు 15 నిమిషాలు ఒక హాల్లో కూర్చొని ఒక సెలబ్రిటీ తోటి మాట్లాడితే 15 నిమిషాలు కన్ఫర్మ్ అయిపోతుంది నీ ఇంట్లో నువ్వు ఏ ప్రోడక్ట్ వాడాలి. వాళ్ళిద్దరు కూర్చొని డిసైడ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏ ప్రోడక్ట్ వాడాలి. ఒకప్పుడు లైబాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం ఎక్కడ ఉందంటే లైబాయ్ అంటే పడతారు జనాలంతా. ఉరుకురా అంటే ఉరికిర్దానంట. ఇప్పుడు వావ్ మమ్మీ అంటే సంతూర్ అంటే పడతారు. రేపు పొద్దున అదే మహేష్ బాబు రెగ్జోన్ అని అనుకో ఏది వాడతారు అంటే మనం ఏది వాడాలో మన చేతిలో. వాషింగ్ పౌడర్ నిర్మా అనగానే పాలలోని తెలుపు అన్నారు. ఇప్పుడు అనగానే హవాకైనవా వస్తున్నా లేదా. నిర్మా అనేది మన కులదేవత అయిపోయింది మన ఇంట్లో. అప్పటికి చాలా సర్ఫ్ కంపెనీలు ఉన్నాయి కానీ ఏది మన తెలియదు నిర్మా తప్ప. ఎసార్ నో దాని అడ్వర్టైజ్మెంట్ కూడా పాటలు వాడుకునే కాడికి వచ్చింది. పూసగా అమ్మ చేసిన నెయ్యి. ఓర్ మా అమ్మ నెయ్యికి అమ్మకు సంబంధం ఏంది ఒకసారి థింక్ చేయి. మా ఇంట్లో నెయ్యి మా అమ్మ చేస్తుంది. అంత పెద్ద నెయ్యి కంపెనీలకు అమ్మ ఎందుకు పోతుంది? ఎవడన్నా ఏ కంపెనీలు అన్నా పూసగా బెల్లం చేసిన నెయ్యి అనగా చూసినావు. బెల్లం పేరు ఎందుకు పెట్టారు? ఇప్పుడు నా బెల్లం నా కొడుకు అమ్మనే కదా, ఆమె కూడా ఆడదిలోనే కదా, ఆమె పేరు పెట్టవచ్చు కదా. బెల్లం పేరు చెప్తే ఎవడు కనెక్ట్ కాడు, డిస్కనెక్ట్ అవుతాడు. అమ్మ పేరు చెప్తే థింక్ చేయండి ఒకసారి ఎంత ఖతర్నాక్ మ్యానిపులేషన్ జరుగుతుందంటే ప్రపంచంలో. నన్ను ఎవరైనా వచ్చి అడిగారు అనుకో సార్ నీకు తెలిసిన అతిపెద్ద స్కామ్ ఏంది భూమి మీద అంటే సింపుల్గా చెప్తా అడ్వర్టైజ్మెంట్ మించినటువంటి స్కామ్ ఇంకోటి లేదు భూమి మీద. ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు లూటి. అది ఒక మాట ఆలోచించండి. పారాషూట్ ఏం నూనె, కోకోనట్ ఆయిల్, హెయిర్ ఆయిల్. ఆ డబ్బా మీద ఎక్కడ కూడా హెయిర్ ఆయిల్ అని రాసి ఉండదు. ఒక గ్రీన్ కలర్ చుక్క ఉంటుంది, ఓ కొబ్బరి చెట్టు, 2 కొబ్బరి చిప్పలు ఉంటాయి. 100% కోకోనట్ ఆయిల్ అని రాసి ఉంటుంది. ఏడ పెడతారు మనం దాన్ని హెయిర్ ఆయిల్ చేసింది ఎవడు? అడ్వర్టైజ్మెంటే, కేవలం అడ్వర్టైజ్మెంట్. ఎంటికలు ఊసిపోయేదాకా పెడతారు. ఊసిపోయిన ఎంటికలను తీసి గిన్నెలను కొంటారు కానీ నూనె మాత్రం బంద్ చేయరు. ఎస్ ఆర్ నో? అదే నూనె డబ్బా నేను ఇచ్చిన అనుకో, వెస్టీజ్ తరఫు నుంచి నేను ఇచ్చిన అనుకో, ఎంటికలు ఊసిపోయిందని బదనాలు చేస్తారా లేదా? తిడతారా లేదా? నన్ను కొడతారు కూడా. ఏ కాదు కంపెనీ లేదు. ఏం కంపెనీ అనేది పని చేస్తాను ఈ కంపెనీ అయిపో ఎంతలని చూసుకున్నాడు. అదే సెలబ్రిటీ చెప్పిండు అనుకో, ఉన్న కాడికి ఊసిపోని ఇది గుండు కానీ విగ్గు పెట్టి కవర్ చేస్తారు కానీ కంపెనీ బదనాలు చేయరు. ఇది అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసినటువంటి ఒక మ్యానిపులేటెడ్ సిస్టమ్. జనాలు తెలియకుండానే ఆ సర్కిల్లోకి వెళ్ళిపోయారు. మీరు ఇంటికి ఈరోజు సాయంత్రం వెళ్ళండి సార్, హార్పిక్, లైజాలు, విమ్జెల్లు, ఫ్రీడమ్ ఆయిల్, కోల్డ్ డ్రాపు, ఇంట్లో ఉన్న చిక్ షాంపూ, పాండ్స్ పౌడరు, కోల్గేటు, ఈ ప్రొడక్ట్లన్నీ మా ఇంట్లోకి ఎట్లా వచ్చినాయి అని ఒకసారి ఆలోచించు. ఓన్లీ అడ్వర్టైజ్మెంటే. మీ పూర్వీకులు ఎవరు ఈ ప్రోడక్ట్ వాడినోళ్ళు కాదు, ఎవడు నీకు రిఫర్ చేసిన వాళ్ళు కాదు, వాడినోడు కూడా చెప్పలే. కేవలం ఒక బిజినెస్ మ్యాన్ అడ్వర్టైజ్మెంట్ ఏది బలం చేయాలని డిసైడ్ అయితే అది మన ఇంట్లో. మరి నేను ఇప్పుడు మిమ్మల్ని ఇది ఒప్పుకోండి అని చెప్తలేను. మీరే చెప్పారు మేడ్ మిక్స్ మంచిదని, కానీ మీ అందరి ఇళ్ళలో సంతూరే ఉంది. సార్ కొబ్బరిలో అయితే మంచిది, థమ్స్అప్ తాగుతున్నారు. సార్ కోల్గేట్ మంచిది కాదు, డాబర్తో కంపేర్ చేస్తే కోల్గేట్ మంచిది కాదు. పనులు ఊసిపోయినా కోల్గేట్ రుతుకుంటారు. ఇట్లా అంటారు, ఇట్లా దోముకొని క్లోజ్అప్ తోటి దోముకొని హా అంటే అమ్మాయిలంతా పడిపోతారు. అలా అక్కడ కూర్చొని దగ్గరగా నువ్వు దోముకోనికి నంద్యాల చౌరస్తా పోయి ఇట్లా హా అని దగ్గరగా అంటారా? జ్యోతి కంపెనీ ఫుట్వేర్ వాడతారా? కొడతారా లేదా? అడ్వర్టైజ్మెంట్ 100కి 100% అబద్ధం. 6 వారాల్లో మిలమిల్లాడే తెలుగు. అబద్ధమా నిజమా? ఒక చెంచాతో టన్ గిన్నెలు తోమవచ్చు. అబద్ధమా నిజమా? స్టే ఫ్రీ అది ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్ వాడితే గోల్ కొట్టచ్చు. నిజమా అబద్ధమా? అబద్ధమే కదా. 100% అబద్ధాలు ఇవన్నీ. ఒక్క ప్యాడ్ కూడా క్యాన్సర్ రాకుండా ఉన్నటువంటి ప్యాడ్ లేదు ఇప్పుడు ఉన్న దాంట్లో. ప్రతి ఒక్క ప్యాడ్ తీసుకోండి. అన్నీ కాటన్ లేకుండా తయారు చేసినటువంటి శానిటరీ నాప్కిన్స్. 2500 రోజులు ఒక ఆడబిడ్డ శానిటరీ నాప్కిన్ వాడాలి. తన లైఫ్ మొత్తంలో 500 పీరియడ్స్ వస్తాయి ప్రతి ఒక్క ఆడబిడ్డకి. 500 పీరియడ్స్ అంటే వచ్చినప్పుడల్లా 5 రోజులు. 5 రోజులు 500 అంటే 2500 రోజులు ప్యాడ్ వాడాలి. 2500 డేస్ ఈ శానిటరీ నాప్కిన్సే వాడాలి. ఒక్క దాంట్లో కూడా 1% కాటన్ కూడా ఉండదు. అంత చెత్తతో తయారు చేసినాయి. మీకు డౌట్ ఉంటే మొత్తం గూగుల్లో చెక్ చేసి చూడండి.
ఇవన్నీ బలవంతంగా జనాల్లోకి మన అమ్మలు ఎవరికి ప్యాడ్స్ వాడలా, మన అమ్మలు ఎవరికి క్యాన్సర్ లేవు, ఎవరికి సర్వైకల్ క్యాన్సర్ లేవు, ఎండోమెట్రియాసిస్ లేవు, స్కిన్ క్యాన్సర్ లేవు, అబార్షన్స్ అసలే లేవు. అవన్నీ స్టార్ట్ అయినాయి ఓన్లీ శానిటరీ నాప్కిన్. 100 మందికి క్యాన్సర్ వస్తే అందులో 14 మందికి ఓన్లీ శానిటరీ నాప్కిన్ వల్లనే. 100 మందికి అబార్షన్ అయితే 17 మందికి ఓన్లీ శానిటరీ నాప్కిన్ వల్ల అబార్షన్ జరుగుతుంది. ఇది నీకు ఎవరైనా వాడిన వాళ్ళు చెప్తుంటే ఇగో ఇది వాడితే ఇట్లా అయితే అని చెప్తుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఏం చెప్తున్నారు, ఇగో ఇట్లా వాడటం వల్ల కలర్ఫుల్ చూపుతున్నారు అడ్వర్టైజ్మెంట్, ఏదో డల్గా ఉండదు నీకు. డాడీ నేను నీకు చెప్పకుండా నీకు చదువుకుంటాను పోతున్నా అని చెప్పినా, కానీ నేను పిక్నిక్ వచ్చిన అని చెప్తుంది ఒక అమ్మాయి అలా అయ్యాక ఫోన్ చేసి. ఇప్పుడేం చెప్తున్నావు అమ్మ అంటే, నీకు అబద్ధం చెప్పిన కదా నాకు నిద్ర వస్తలేదు. బొట్టులో నిజాయితీ, కిన్లీ వాటర్ బాటిల్. ఈ నీళ్లకు ఆమె చెప్పిన ముచ్చటకు సంబంధం నువ్వు తీర్చి ఒకసారి. మా ఇంట్లో అందరు నా మాట వింటారు, మా ఇంటికి నేనే యజమానురాలి, క్షేమం ప్రేమతో గ్రామాల నుంచి. పాల ముచ్చటేదిలా. సో జస్ట్ అమ్మని కానీ ఇంట్లో ఉన్న సంబంధాలు కానీ మమకారం మాధుర్యం ఇట్లా కొన్ని పదాలు వాడి అడ్వర్టైజ్మెంట్ ద్వారా కొన్ని 100 ప్రోడక్ట్లు మన తెలియకుండా మన ఇంటికి పంపిస్తున్నారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ట్రెడిషనల్ మార్కెట్. మరి దీనికి డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నాం సార్, దీనికి సంబంధం ఏంటి అంటే ఒక మాట చెప్పండి. ఇందాక మీరు ఏమన్నారు, ఒక ప్రోడక్ట్ బాగుందో ఎవరు చెప్పాలి? ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ గురించి డైరెక్ట్ సెల్లింగ్ గురించి నేను ఒకేసారి చెప్తాను. ఏమంటారు అంటే, సార్ నా కంపెనీలో 450 ప్రోడక్ట్ నేను తయారు చేసిన. ఇంట్లో వాటి ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రోడక్ట్ ఉన్నాయి. నా కంపెనీలో ఈ ప్రోడక్ట్లు మీరు ఒక ఐడి తీసుకోండి ఫ్రీగా. ఎట్లా జాయిన్ అవ్వండి, జాయిన్ చేయండి అది కాదు, ముందు ఒక ఐడి తీసుకోండి. మీకు నచ్చిన, మీ దగ్గర డబ్బు ఉన్నంత, మీతో అయినంత, మీకు అవసరం అయినంత 4 ప్రోడక్ట్ కొంటారా, 2 కొంటారా, ఒక సబ్బు ఒక ఆయిల్ క్యాన్ కొంటారా, మీ ఇష్టం. ఐడి పేరు మీద తీసుకొని కొనుక్కోండి. కొన్న ప్రోడక్ట్లు ఏం చేయాలి? గట్టిగా నేను బలంగా గొంతు వలిగేటట్టు మొత్తుకుంటేనే మీకు అర్థమవుతుందా? వాడితేనే తెలుస్తుందా? కాబట్టి వాడమంటున్నాడు సార్, తీసుకెళ్ళి వాడండి. మీకు నచ్చవచ్చు, అన్ని నచ్చాలని రూల్ లేదు కదా. తిరుపతి లడ్డు నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద. అన్ని అందరికీ నచ్చవు, అందుకే చెప్తున్నాడు సార్. నా కంపెనీ కాబట్టి నేను అన్ని బాగున్నాయని చెప్తా. బాగుందా లేదా మీరు వాడి చూడండి. ఒకవేళ బాగలేకపోతే దాని మీద ఏం రాసిందంటే, it can be written as per the product return policy of Vestige Marketing Private Limited. ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ వెస్టీజ్ ప్రొడక్ట్ ఇట్ కెన్ బి రిటర్న్ అని రాసింది. దాని మీద ఒంటికి రుతుకుంటా సబ్బు అరిగిపోతే అట్నే ఉంటుంది సార్. అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రుతుకున్నాక రిటర్న్ తెచ్చేమని రాసేటటువంటి ఒకే ఒక్క బిజినెస్ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. వాడండి, నచ్చకుంటే ఇవ్వండి. ఒకవేళ బాగుందనుకో, నాకు సమంత లేదు, మహేష్ బాబు లేడు, మధ్యవర్తులు ఎవరు లేరు, బాగుందని మీరే చెప్తారు కాబట్టి ఆ మాట ఏదో మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ చుట్టాలకు చెప్పండి. బాగుందని వాడిన వాళ్ళు చెప్తారా, చూసిన వాళ్ళు చెప్తారా? ఆ వాడిన వాళ్ళే వేరే వాళ్ళు చెప్పండి. నీకు డబ్బు కావాలంటే, సార్ నాకు డబ్బు అవసరం లేదు, మీ ప్రోడక్ట్ బాగుంది, నేను వాడుకోని కస్టమర్ ఉండొచ్చా? 100% ఉండొచ్చు. లేదు సార్ నాకు నచ్చింది, నేను కూడా మీ లెక్క బిజినెస్ చేయాలనుకుంటున్నా, రా మాతోటి. నేను వాడి నీకు చెప్పినట్టే మన ఇద్దరం వాడి ఈ మేడం చెప్తాం, ముగ్గురం వాడి ఈ మేడం చెప్తాం, ఈ నలుగురం వాడి సార్ చెప్తాం. ఇట్లా నోటి మాట ద్వారా జనాల్లోకి తీసుకెళ్లే ప్రోడక్ట్, జనాల్లోకి తీసుకెళ్లే పద్ధతి పేరు డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అంటే డైరెక్ట్గా ప్రోడక్ట్ అమ్మడం కాదు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఏమనుకో సార్ ప్లీజ్, ఈ సార్కు నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది అనుకున్నాను, ఏదో చేయికి కొంచెం దురద రావటము, లేకపోతే గ్యాస్ ట్రబుల్ ఏదో అనుకోండి. నాకు సార్ సేమ్ ప్రాబ్లం ఉంది. నేను ఒక డాక్టర్ దగ్గర పోతే 5-6 సంవత్సరాల నుంచి తగ్గిన ప్రాబ్లం ఆ డాక్టర్ దగ్గర పోగానే తగ్గింది. నేను సార్ దగ్గరికి పోయాను, సార్ మీకు నాకు సేమ్ ప్రాబ్లం ఉంది కదా, మీరు నేను సేమ్ చూపించుకుంటాం కదా, నేను పలానా డాక్టర్ దగ్గర పోతే తగ్గింది, నేను కూడా వెళ్ళండి అని చెప్పొచ్చా లేదు సార్? ఇగో ఈ ఫీడ్బ్యాక్ పేరు డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అంటే నాకు జరిగిన మంచిని వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా ఆ ప్రోడక్ట్ సేల్ అయితే అది డైరెక్ట్ సెల్లింగ్. అనుభవాన్ని షేర్ చేయడం ద్వారా ప్రోడక్ట్ సేల్ అయితే అది డైరెక్ట్ సెల్లింగ్. ఒకవేళ ప్రోడక్ట్ గురించి మాట్లాడి, ఇగో ఈ నూనెలు ఇది కలిపిరు, ఈ మోకాల లోపల సప్లిమెంట్లు ఇవి ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్ ఇట్లా పనిచేస్తుంది, ఇలా ఇవి ఉన్నాయి, దీని యొక్క ఫీచర్స్ ఇవి, దీని టెక్నాలజీ ఇది, ఇదంతా దాని గురించి సబ్జెక్టు చెప్పి అమ్మితే అది మార్కెటింగ్. మళ్ళీ చెప్తున్నా సార్, ప్రోడక్ట్ గురించి మాట్లాడి అమ్మితే మార్కెటింగ్. ప్రోడక్ట్ వాడి ఎలా ఉందో చెప్పి అది కొనేలా చేస్తే. ఇప్పుడు చెప్పండి, ప్రోడక్ట్ గురించి మాట్లాడడం కరెక్ట్ అవుతుందా, అది వాడి చెప్పడం కరెక్ట్ అవుతుందా? మహేష్ బాబు లెక్క కానీ లేకపోతే సెలబ్రిటీ లెక్క కానీ పైసలు తీసుకొని ఏది పడితే చెప్తలేము మనం. వాళ్ళ గుట్కాలు కూడా చెప్తున్నారు. ఇక్కడ నేను 7 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ పెయిన్ ఉండే. గ్యాస్ పెయిన్ అంటే హార్ట్ అటాక్ తోటి సమానం వచ్చింది.
అంత సివియర్ పెయిన్ కేవలం 15 రోజులు మన దాంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది, రైస్ బ్రాన్ ఆయిల్, తవుడు నూనె. అది వాడుకున్నాక ఇప్పటికి 5 సంవత్సరాలు 6 నెలల నుంచి నాకు ఈ నొప్పి లేదు. ఆ నూనె వల్ల నాకు ఏం జరిగినట్టు, ఆ జరిగిన మంచిని ఈమెకు చెప్పొచ్చా లేదు, ఈమె కూడా మంచిగా అయితే వేరే వాళ్ళకి చెప్పొచ్చా లేదు. అట్లా చెప్పడం వల్ల వీళ్ళు కూడా ఆయిల్ క్యాన్ కొన్నారు. నేను చెప్పడం వల్ల కొన్నారు కాబట్టి నా వల్ల ఆయిల్ సేల్ అయినట్టేనా, నా వల్ల సేల్ అయింది కాబట్టి ఆ మహేష్ బాబుకి ఇచ్చే పైసలు నాకు ఇవ్వచ్చా? ఇగో ఇది డైరెక్షన్. ఇలా మనం వేరే వాళ్ళని ముంచేది, మనం మునిగేది, అందరు జాయిన్ అయ్యి ఎవరిని సబ్బా రుద్దుకోవాలి. అంతే సింపుల్ సార్, అదే బిజినెస్. మా వాళ్ళు ఏమో గడి చేస్తలేరు సార్, నా కింద అవుతావా, నా కిందగా ఆరా జరా, నువ్వు నా కిందగా, మన కింద మళ్ళీగా వేసుకుందాం, ఇవో ఈడ వాటర్ జరా. ఇప్పుడు నేను డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ ఎందుకు వాడాలో తెలుసుకొని మా ఇంట్లో కావాల్సిన అన్ని ప్రోడక్ట్లు వాడుకున్నా. వ్యవసాయానికి వాడుకున్నా, మా నాన్నకు మొక్కలప్పులో ఇచ్చిన, మా అమ్మకు మొక్కలప్పులో ఇచ్చిన, మా నాన్నమ్మకు షుగర్ ఇచ్చిన. ఇవన్నీ నాకు చాలా మంచిగా అనిపించింది. బిజినెస్ ఏంద్రా అని వాళ్ళు అడిగితే ఏం చెప్పారు నాకంటే, మీరు వాడుకున్న ప్రోడక్ట్లు ఉన్నాయి కదా, నీకు నచ్చింది కదా, నీ కుటుంబానికి జరిగిన ఈ మంచిని ఇంకో కుటుంబానికి చెప్పు. వాళ్ళు కూడా వాడుకోరు అనుకో, నీ ద్వారా వాళ్ళు వాడుకోరు కాబట్టి ఆ మధ్యవర్తులకు ఇచ్చే డబ్బులు నీకు ఇస్తారు. ఇలా మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్లు అమ్మాల్సిన అవసరం కూడా, ఫలానా సినిమా నేను చూసి వచ్చినా బాగుంది పోయి చూడు, మాట చెప్పినావు అంతే. ఎస్ఆర్ నో? దాన్ని కొంచెం కష్టపడి జర టీం తయారు చేసుకొని ఓ పద్ధతి ప్రకారం చేస్తే టర్న్ ఓవర్ కంపెనీకి ఎక్కువ పోతుంది. ఎంత టర్న్ ఓవర్ ఎక్కువ పోతే నీకు అంత డబ్బు వస్తుంది. ఎస్ఆర్ నో? ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఈ బిజినెస్ ద్వారా మన ఇంటికి జరిగేది మంచిగా చెడు, మనం సమాజానికి చేసేది ఈ మంచి పని చేసి ఎన్ని డబ్బులు సంపాదించినా మంచిదేనా? అదే నేను 10 మందితో 10,000 కట్టించి, నేను 1,00,000 రూపాయలు కట్టి వాళ్ళని ముంచి నేను మునిగి బిల్డింగ్ కట్టినా వేస్టే కదా. ఇస్తారు నో? ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి 1 రూపాయి కట్టి తీసుకునే లేస్తారు. కిరాణ్ షాప్కి వెళ్ళే బదులు వేస్ట్ తీసుకెళ్తున్నాం. అండ్ ఇంకో మాట చెప్పండి, సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ తలుచుకుంటే మనకంటే డబల్ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయగలరా చేయలేదా? పైసలు ఉన్నాయి, తెలివి ఉంది, టెక్నాలజీ ఉంది, చేయాల్సిన అవసరం లేదు. ఆయన మీద ఏం బాధ్యత లేదు, భయం లేదు. మహేష్ బాబు నట్టుడని పని అయిపోతుంది. ఇక్కడ నేను మహేష్ బాబుని కాదు, నేను చెప్తే పడినాడు కాబట్టి నేను చెప్పినప్పుడు ఇక్కడ రైస్ బ్రాండ్ ఆయిల్ బ్రాండా, నేను బ్రాండా అంటే నేను కాదు. నా ప్లేస్లో ఎవరు చెప్పినా ఈ ప్రొడక్ట్ ముందరుకోవాలంటే ప్రొడక్ట్లో దమ్ము ఉండాలి. ఆడ సంతూర్లో దమ్ము లేదు కాబట్టి ఆయనతో పని పడ్డది. ఎస్ఆర్ నో? సంతూర్ సోప్ మీరు వాడేవరకని చెప్పిరా? అక్క నిన్న పెట్టుకున్నా చల్లగా అయింది సబ్బాని లేదుగా. కోల్గేట్ వాడు రిఫర్ చేసిరా, ఫ్రీడమ్ ఆయిల్ వాడు రిఫర్ చేసిరా? రిఫర్ చేసే అంత మ్యాటర్ దాంట్లో లేదు కాబట్టే సెలబ్రిటీ తోటి చెప్తున్నారు. ఇక్కడ నేను ఇందాక శానిటరీ నాప్కిన్ గురించి మాట్లాడు కదా, మన దాంట్లో డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ అని ఉంటుంది. దాని వీడియో ఒకసారి చూడండి, 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ ఉంటుంది. నేను వీడియో చేసి పెట్టిన, ఎంత సబ్జెక్ట్ ఉందో ఒకసారి చూడండి. ఎంతమందిని క్యాన్సర్ బారి నుంచి కాపాడుతున్నామో ఒకసారి చూస్తే అర్థం చేసుకోండి. ఒక ప్రొడక్ట్ గురించి 10-15 నిమిషాలు మాట్లాడవచ్చు మనం. అట్లాంటి ప్రొడక్ట్లు డైరెక్ట్ సెల్లింగ్లో ఉంటాయి. ఒకవేళ ఇది కూడా సంతోష సభలేఖనే ఉందనుకో, నేను మాట్లాడటానికి ఏముండదు, అక్కడ కొనబోయి ఇక్కడ కొనుక్కో అంటారు అంతే. అవునా కదా? అట్లా కాదు. రైస్ బ్రాండ్ ఆయిల్ తవుడుతో తయారు చేసిన నూనె, ఒరైజినాల్ ఒక పదార్థం ఉంటుంది. మైగ్రేన్ హెడేక్ కంట్రోల్ అవుతుంది, జీర్ణ వ్యవస్థ మంచి ఫాస్ట్గా జరుగుతుంది, మోషన్ ఫ్రీ ఉంటుంది. దాని తర్వాత లేడీస్కి వచ్చే వైట్ డిశ్చార్జ్ కంట్రోల్ అవుతుంది, మెన్స్ట్రువల్ టైంలో పీరియడ్ టైంలో వచ్చే పెయిన్ కంట్రోల్ అవుతుంది. ఇట్లా చాలా రకాల డిసీజెస్ నూనె వల్ల పోతాయి. ఇది నేను మాట్లాడి మీకు చెప్తున్నా, నాకు జరిగిన మంచి కాబట్టి. అది చెప్పడం వల్ల ఆయిల్ పోతున్నది. అది ఇక్కడ మనం చేసే బిజినెస్. దీంట్లో మనం మోసపోయేది, మోసం చేసేది. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇక్కడ మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చినామా? ఈ బిజినెస్ను ఒక పోలీస్ స్టేషన్ పోయి, సార్ నమస్కారం సార్, నా పేరు సైదులు, నేను వెస్టీజ్ అనే కంపెనీ నుంచి వస్తున్నా, ఒక బిజినెస్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా, నా దగ్గర మంచి హెల్త్ ప్రొడక్ట్ ఉన్నాయి సార్, ఒక 10 నిమిషాలు టైం ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా అని పర్మిషన్ తీసుకొని చెప్పొచ్చా? కథ వన్ కూడా చెప్పాలనా? ధైర్యంగా చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన విషయం మొత్తం పోలీస్ స్టేషన్లో 20 మంది కానిస్టేబుల్, 2 SIలు, 1 CI కూర్చున్నా కూడా చెప్పొచ్చా? అంతా అయిపోయినాక సార్ మీకు కూడా ఒకవేళ సైడ్ ఇన్కమ్ కావాలంటే మీ ఇంట్లో ఎవరైనా ఖాళీ ఉంటే ఇది సైడ్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అని చెప్పొచ్చా? అదే పోలీస్ స్టేషన్ పోయి, సార్ నువ్వు 10,000 కట్టు, ఇంకో 2 కట్టి అని చెప్పు. అది తేడా. నేను ఇప్పుడు పోలీసు వాళ్ళ ప్రస్తావన ఎందుకు చెప్పినంటే, పోలీస్ స్టేషన్లో కూడా నువ్వు ధైర్యంగా చెప్పగలిగే నిజాయితీ ఉన్న బిజినెస్ డైరెక్షన్. అండ్ ఇంకో విషయం, నేను ఎలా చెప్పిన డిఎస్పీని జాయిన్ చేసినాను, ఆయన ముందు నన్ను అడిగిండు, తమ్ముడు దీనికి గవర్నమెంట్ ప్రూఫ్స్ ఏమున్నాయి చూపెట్టంటే, మీరే కొట్టండి సార్ అని చెప్పి గూగుల్లో కొట్టించి మొత్తం ప్రింట్ తీపించిన ఆయన. మొత్తం చూసినాక డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ కాన్సెప్ట్ నాకు ఇంతకుముందు తెలియదు, కానీ ఇలా జెన్యూన్ ఉందని తెలిసి నాకు చాలా వరకు మోసాలు చేసే కంపెనీలు ఉన్నాయి కాబట్టి నేను కూడా డౌట్ అడిగినా అని చెప్పిన. అంటే పోలీసు వాళ్ళకి కానీ మంచి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కానీ ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ అవగాహన లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని దాని మీద క్లారిటీ ఇవ్వాలా, వాళ్ళకు
వాళ్ళ కింద వచ్చిన వాళ్ళకు ఇప్పుడు మనం క్లారిటీ తీసుకోవాలి, కింద వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ఇదే మన డ్యూటీ. క్లారిటీ వచ్చిన వాళ్ళందరూ, అర్థమైన వాళ్ళందరూ ఎవరింట్లో ప్రొడక్ట్ వాళ్ళు వాడుకుంటారు. అవునా కదా? స్టార్టింగ్లో నంద్యాలకు వచ్చినప్పుడు హాల్లో 10 కుర్చీలు ఉంటే 4 ఉండేవి, మిగతా 6 కుర్చీలు వేయించేది, దుమ్ము ఉండేది. ఇప్పుడు కూర్చుంటానికి కూడా ప్లేస్ లేకుండా జనాలు వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఇది బాగుంది అనిపిస్తేనే మళ్ళీ వస్తారా, లేకున్నా వస్తారు తల్లి? ప్రొడక్ట్ కూడా నేను చెప్పినందుకు రారు, మీరు వాడి మీకు నచ్చితేనే వస్తారు. అవునా కదా? కాబట్టి జస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేసుకోండి. ఇది స్కీమ్ కాదు, పైసలు కట్టుడు కాదు, పైసలు కట్టించేది కాదు. మనం వాడాలి, వాడితే ఇంకో 10 మందికి పరిచయం చేయాలి. ఇది ఇప్పుడు నేను చెప్పినంత ఈజీ ఉంటుంది అనుకుంటారా? ఉంటుందామా? నేను చెప్పినంత ఈజీగా నేను వాడాలి ఉంటుంది అట్లా. దోస్తులు ఉంటారు కదా, సాయంత్రం అమ్మా గుండె ఇస్తారా నీకు అంటాడు. వాడు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేవు